నమస్కారం. మీరిప్పుడు చూస్తున్నది పంచముఖ హనుమాన్ని. పంచముఖ హనుమాన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఈ వీడియో లాస్ట్ లో చెప్తా, అది తప్పకుండా వినండి. దానికంటే ముందు మీకు కొన్ని రామాయణానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చెప్తా, వినండి. మీరు మీ లైఫ్ లో ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి తప్పకుండా వదిన తల్లితో సమానం అని వినే ఉంటారు. అసలు ఈ టర్మ్ ఎక్కడ నుండి వచ్చిందో మీకు తెలుసా? ఇది కూడా మనకు రామాయణం నుండే వచ్చింది. సీతమ్మ తల్లిని రావణుడు ఎత్తుకుపోయేటప్పుడు సీతమ్మ తన ఆభరణాలను వెళ్లే దారిలో జాడ కోసం పడేస్తూ వెళ్ళింది. రామ లక్ష్మణులు హనుమంతుడు వెతుకుతూ వెళ్ళినప్పుడు లక్ష్మణుడికే సీతమ్మ వారి పట్టీలు దొరికినాయి. వాటిని చూడగానే లక్ష్మణుడు వాటిని అవి సీతమ్మ వారివే అని గుర్తుపట్టిండు. అసలు అలా ఎలా గుర్తుపట్టిండు? లక్ష్మణుడు సీతమ్మ తల్లి వారి మొహాన్ని అసలు ఎప్పుడూ చూడలేదు కాబట్టి సీతమ్మ తల్లి తన తల్లికి సమానం, వదిన తల్లితో సమానం అని అనుకునేవాడు. సీతమ్మని లక్ష్మణుడు కేవలం తన పాదాలను చూసి గుర్తుపట్టేవాడు. అందుకే పట్టీలను చూడగానే గుర్తుపట్టిండు. అప్పటి నుండే మనం వదిన తల్లితో సమానం అనే టర్మ్ ని వాడుతున్నాం. రామాయణం గురించి మాట్లాడుతున్నప్పుడు హనుమంతుని గురించి మాట్లాడకుండా ఉండడం ఎలా సాధ్యం? ఇప్పుడు హనుమంతుని గురించి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తా, వినండి. ఒకసారి మహావిష్ణువు గరుడదేవుణ్ణి హనుమంతుణ్ణి తీసుకురా అని చెప్పి భూలోకానికి పంపించిండు. అప్పటికే హనుమాన్ కి కొంచెం ఏజ్ ఎక్కువ అయింది. గరుడదేవుడు విష్ణువు ఆదేశాల మీదకి హనుమంతుని దగ్గరికి ఎగురుతూ వచ్చిండు. హనుమంతుడు రామ భజన చేస్తుండే. గరుడదేవుడు విష్ణు ఆదేశాన్ని చెప్పిండు. అప్పుడు హనుమంతుడు, మీరు వెళ్ళండి, నేను నా భజన పూర్తి చేసుకొని వస్తాను అని చెప్పిండు. నాకైతే కేవలం పిలుచుకరా అని చెప్పిండు. కానీ హనుమాన్ ఈ వయసులో ఒక్కడే ఎలా రాగలడు? నేను తీసుకొని వెళతా, నాతో రండి అని గరుడదేవుడు అన్నాడు. గరుడదేవునికి నాకంటే వేగంగా ఎవరు ఎగరలేరు అనే అహంకారం చాలా పెరిగింది. నా మీద కూర్చుండి నేను తీసుకువెళ్తా అని మళ్ళీ అన్నాడు. కానీ హనుమాన్ వెళ్ళలేదు. మీరు వెళ్ళండి, నేను వస్తాను అని చెప్పిండు. సరే అని గరుడదేవుడు తన మొత్తం స్పీడ్ తో మళ్ళీ విష్ణుదేవుని దగ్గరికి వెళ్ళిండు. కానీ అక్కడ వెళ్లి చూసేసరికి ఆల్రెడీ హనుమంతుడు విష్ణుదేవుని పాదాల దగ్గర కూర్చొని ఉన్నాడు. గరుడదేవునికి ఇది చూసేసరికి ఏం అర్థం కాలే. నాకంటే వేగంగా ఎలా వచ్చిండు అని ఆలోచనలో పడ్డాడు. ఒకవేళ నాకంటే వేగంగా వచ్చినా కూడా ఆ రోజు ద్వారపాలకుడైన సుదర్శన చక్రం హనుమాన్ని లోపలికి ఎలా రానిచ్చిండు అని అనుకున్నాడు. అసలు సుదర్శన చక్రం ఎటు వెళ్ళిండు? ద్వారపాలకుడు డోర్ దగ్గర కాకుండా ఎక్కడ వెళ్ళిండు అని వెతుకులాట మొదలైంది. అప్పుడు మహావిష్ణు నవ్వుతూ, హే హనుమాన్, నా సుదర్శనం ఎక్కడా అని అడిగిండు. హనుమాన్ నోరు తెరవగానే నోట్లో నుండి సుదర్శన చక్రం బయటికి వచ్చింది. సుదర్శన చక్రానికి తనకంటే బలమైన అస్త్రం కానీ శస్త్రం కానీ లేదు అని చాలా అహంకారమైంది. మరియు గరుడదేవునికి తనకంటే వేగంగా ఎవరు ఎగరలేరు అనే అహంకారం పెరిగింది. హనుమంతుడు ఒకటేసారి ఇద్దరి అహంకారాన్ని దూరం చేసిండు. సుదర్శన చక్రాన్ని మింగేసిండు. గరుడదేవుని కంటే వేగంగా విష్ణుదేవుని దగ్గరికి వచ్చిండు. ఇది మన హనుమాన్ పవర్ అంటే. రామాయణం గురించి మాట్లాడుతున్నప్పుడు రామ లక్ష్మణుల గురించి, హనుమాన్ గురించి, సీతమ్మ గురించి మాట్లాడుకుంటాం. నేను ఇప్పుడు చెప్పబోయేది అందరికీ తెలుసు అని మీరు అనుకోవచ్చు. కానీ మనలోనే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇది తెలియని వాళ్ళు ఇప్పటి నుండి గుర్తు పెట్టుకోండి. సీతమ్మని మరియు ద్రౌపదిని ఎలా ఈజీగా గుర్తుపట్టాలో ఇప్పుడు నేను చెప్పబోతున్నా. సీతమ్మ తల్లిని మైథిలి మరియు జానకి అని అనేవారు. ఎందుకంటే సీతమ్మ వాళ్ళ తండ్రి పేరు జనక మహారాజు కాబట్టి. అందుకే అందరూ జానకి అని అనేవారు. వాళ్ళ రాజ్యం పేరు మైథిలియ, అందుకే తనని మైథిలి అని అనేవారు. ఇప్పుడు ద్రౌపది గురించి మాట్లాడుకుందాం. ద్రౌపది వాళ్ళ తండ్రి పేరు ద్రుపద్ కాబట్టి తనను అందరూ ద్రౌపది అనేవారు. వాళ్ళ రాజ్యం పేరు పాంచాల్, అందుకే తనని పాంచాలి అని కూడా అనేవారు. ఇప్పుడు మీకు క్లియర్ అయిందని నేను అనుకుంటున్నా. రాముని మందిరం కంప్లీట్ అయింది. రాముని ప్రాణప్రతిష్ఠ జరిగింది. మనం ఎటు దిక్కు చూసినా మనకు కాషాయం జెండా ప్రతి ఇంటి పైన, బైక్స్ పైన, కార్ల పైన ఖచ్చితంగా కనబడుతున్నాయి. అసలు కాషాయం కలర్ అంటే ఏంటిదో నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. ఎరుపు మరియు పసుపు కలర్ ని కలిపితే తయారయ్యేదే కాషాయం కలర్. కోపానికి, రక్తానికి ప్రతీకైన ఎరుపు రంగు, ప్రేమకు, మంచికి ప్రతీకైన పసుపు రంగు, ఈ రెండింటిని కలిపితేనే కాషాయం రంగు తయారైతుంది. కాషాయం బట్టలు వేసుకున్న వాళ్ళు, కాషాయం జెండా ఎగరవేసే వాళ్ళు, వాళ్ళ చేతిలో ఏముండదు. మీరు వాళ్ళను కలిసినప్పుడు ఆనందంగా కలిస్తే కాషాయంలో ఉన్న ప్రేమ, శాంతి మీకు కనిపిస్తాయి. మరి బాధతో, కోపంతో చూస్తే కాషాయంలో ఉన్న ఎరుపులో మీకు ప్రమాదం కనిపిస్తుంది. మీరు ఆలోచించి చూడండి, మీకు కాషాయంలో ఉన్న ఎరుపు కావాలా లేదా శాంతి కావాలా అనేది. అందుకే మన రాముని లోపల రెండు ఉంటాయి. తన మనసులో కరుణ, శాంతి, దయ అందరి కోసం ఉంటాయి. కానీ తన చేతిలో ధనస్సు కూడా ఉంటుంది. ఇది మీ చూపులో, ఆలోచనలో ఉంటుంది. మీరు దేన్ని స్వీకరిస్తారు అని.
మీకు స్టార్టింగ్ లో మాటిచ్చినట్టే ఇప్పుడు పంచముఖ హనుమాన్ గురించి స్టోరీ చెప్తా. ఇది కూడా మన రామాయణానికి సంబంధించిందే. మీకు రావణుని తమ్ముడు కుంభకర్ణుని గురించి తెలిసే ఉంటుంది, మీకు విభీషణుని గురించి తెలిసే ఉంటుంది. కానీ చాలా తక్కువ మందికి తెలుసు రావణునికి ఇంకొక సోదరుడు ఉండేవాడు. అతని పేరు అహిరావణ్. అహిరావణ్ కి చాలా మంత్రశక్తులు ఉండేవి, చాలా బలవంతుడు. తను పాతాళ లోకంలో ఉండేవాడు. రామాయణం జరిగేటప్పుడు తన మంత్రశక్తులతో రామ లక్ష్మణులను బంధించి పాతాళ లోకానికి తీసుకువెళ్ళినాడు. హనుమంతుడు వాళ్ళను వెతుకుతూ పాతాళ లోకంలోకి వెళ్ళిండు. అప్పుడు హనుమాన్ కి అహిరావణ్ ని ఎలా చంపాలో అర్థమైంది. అహిరావణ్ ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క దీపాన్ని పెట్టిండు. ఆ అన్ని దీపాలను ఒకేసారి ఆర్పేస్తే అహిరావణ్ ని ఓడించగలడు అని అర్థమైంది. అప్పుడే హనుమంతుని పంచముఖం మొదటిసారి బయటికి వచ్చింది. ఆ పంచముఖాలలో ఒకటి హనుమాన్ది, ఇంకొకటి గరుడ దేవునిది, ఇంకోటి హయగ్రీవ్ది గుర్రం యొక్క ముఖంతో ఉంటుండే, ఇంకొక ముఖం నరసింహ అవతారం, సింహం వంటి మొహం విష్ణుదేవుని రూపం అది, ఇంకొకటి వరాహ అవతారం. కాంతార మూవీ చూసే ఉంటారుగా. ఇవే పంచముఖ హనుమాన్ మొహాలు. ఈ 5 మొహాలు డిఫరెంట్ డైరెక్షన్స్ లో ఒకేసారి దీపాన్ని ఆర్పేసరికి అహిరావణ్ ని ఓడించి చంపేసి రామలక్ష్మణులను కాపాడిండు. మళ్ళీ చెబుతున్నా, మొదటిది హనుమాన్ సొంత మొహం, ఇంకొకటి హయగ్రీవ్ మొహం గుర్రం లాంటి మొహం ఉండేది, ఇంకొకటి విష్ణుదేవుని రూపమైన నరసింహ అవతారం, ఇంకొకటి గరుడ దేవుడు, చివరిది వరాహ అవతారం. ఇది పంచముఖ హనుమాన్ కథ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఎంజాయ్ చేసుంటే ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీలో ఫ్రెండ్స్ కి అందరికీ షేర్ చేయండి. కామెంట్ లో జై శ్రీరామ్ జై హనుమాన్ అని కామెంట్ పెట్టండి.